ప్రశాంతంగా జరిగిన మొహరం వేడుకలు దొడ్డనగరి గ్రామ సర్పంచ్ పార్వతి భర్త టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ సెక్రటరీ శివప్ప కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ దొడ్డనగరి గ్రామం సర్పంచ్ పార్వతి భర్త టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ సెక్రటరీ శివప్ప ఆధ్వర్యంలో మొహరం పండుగ భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా జరిగింది. అలాగే దొడ్డనగరి గ్రామ ప్రజలు మొహరం పండుగను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పండుగను జరుపుకున్నందుకు సర్పంచ్ పార్వతి భర్త టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ సెక్రటరీ శివప్ప దొడ్డనగరి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. అలాగే దొడ్డనగరి గ్రామానికి పోలీసు బందోబస్తు ఇచ్చిన సిఐఎస్ఐలకు కృతజ్ఞతలు చెప్పారు. అదేవిధంగా మొహరం పండుగలో ప్రజల మధ్య తప్పట్లతో టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ సెక్రటరీ శివప్ప చిందులు వేశారు. ఈ కార్యక్రమంలో దొడ్డనగరి మాజీ సర్పంచ్ హెచ్ శివన్న, గడ్డం కాశీ, కె కురవ నాగరాజు, బోయ ఈరన్న, పి శిక్షవలి, వడ్డే లక్ష్మణ, గ్రామ పెద్దలు, చిన్నలు తదితరులు అందరూ పాల్గొన్నారు. చిన్నలు, మహిళలు అందరూ ఈ పీర్ల పండుగ సందర్భంగా దేవుడి దగ్గర అందరూ గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఈ మన దొడ్డనకేరి పీర్ల పండుగ సక్సెస్ఫుల్ గా చేసినందుకు దొడ్డనకేరి గ్రామ ప్రజలకు అందరికి, అట్లే మన పెద్దతమ్మ పోలీసు వారికి, విలేకరులకు, ఇక్కడ వచ్చేసిన విలేకరులకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరము ఏ సమస్య లేకుండా, ఎందుకంటే ఈ పండుగ సందర్భంలో ఏదైనా కూడా వేరే గలాట అయినా కూడా ఈ పండుగ ఎఫెక్ట్ పడుతుంది. దయచేసి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ మనం పండుగ పోయినాక మాట్లాడుకోవాలా. చిన్న సమస్యలు ఉన్నా కూడా ఈ పండుగ ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు 12 సంవత్సరాలు పర్మిషన్ లేనట్ల పీర్ల పండుగ ముగ్గేయడం జరిగింది. అప్పుడు మేమే యువకులు అంతా కలిసి ప్రభుత్వం ఎస్ఐ గారికి, డిఎస్పీ గారికి హామీ ఇచ్చి ఏ గలాటు లేకుండా మేము జరుపుతున్నామో, మేము హామీ ఇస్తున్నాము, మేము ఉంటాము అని చెప్పి అప్పుడు పర్మిషన్ రావడం జరిగింది. అప్పటికి నేను కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం లో ఉన్నానప్పుడు అంతా పండగ అయిపోయే వరకు కూడా ఈ అలాయకుంత దగ్గర, దేవుడి దగ్గర రాత్రి పగులు కావిరి కాసి ఏ సమస్య లేకుండా, గలాట్లు లేకుండా అప్పుడు కాపాడినాము. ఇప్పుడు కానీ ఎవరైనా కూడా దయచేసి ఏ చిన్న తప్పులున్నా కూడా ఈ పండుగల్లో కొట్లాడినట్ల సామరస్యంగా ఉంటే ముందు తర్వాత కూడా మన పోలీసు వారు కూడా మనకు పర్మిషన్ ఇనికి వాళ్ళకి అంగీకరిస్తారు. కానీ చిన్న సమస్య జరిగినా గ్రామంలో పర్మిషన్ ఇచ్చేదానికి చాలా కష్టపడాలి. మనం అన్ని గ్రామాలకు ఇచ్చినా కూడా సమస్యలు ఉండిన గ్రామాలకు ఈరు. కాబట్టి ప్రతి సంవత్సరం ఇట్లే ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా పీర్ల పండుగ కానీ, ఏరువాక పుణ్యం కానీ ఇవన్నీ బాగా జరుపుకుంటే మన గ్రామాలకి పోలీసు వారి తరఫున కూడా మంచి పేరు ఉంటుంది. ఆ గ్రామంలో ఏ సమస్య లేదురా, వాళ్ళు అందరూ పెద్దలు కూడా కాపాడుకుంటారు. ఏ సమస్య లేనట్ల వాళ్ళు జరుపుకుంటారని అడిగిన వెంటనే కూడా పర్మిషన్ ఇస్తారు.